जोहार बतन जोहार మన జాతీయ కళావేదిక రవీంద్ర భారతిలో డాక్టర్ ఫౌండేషన్ మరియు సమీక్ష నిర్వహణలో మాయాద్రవ్యాల ప్రభావం సోషల్ మీడియా వ్యసనం బెట్టింగ్ యాప్ల ద్వారా జరిగే నష్టాలను అనర్థాలను వివరిస్తూ నాటకాన్ని ప్రదర్శిస్తున్నాము. కావున మీరందరూ వచ్చే మా నాటకాన్ని వీక్షిస్తే మా నాటకాన్ని విజయవంతం చేయాలని ఆశిస్తున్నాము.
గ్రీను సూము కళ్ళు మందు ఈ అబ్బ పేర్లు మధ్య కదా అని ఇవన్నీ కొనాలంటే మస్తు పైసలు అయితే మరి పైసలు ఏడున్నాయి అన్న నీతో పైసలు నీతోనా అబ్బ పైసలు ఎట్లరా అరే నాకు ఒక మంచి పని వచ్చిందా పైసలు కావాలంటే మనం ఒక పని చేయాలి పని అంటే పనికి వచ్చే పని గారు పనికి వల్ల పనికి రాని పని పైసలు కావాలంటే మనం ఇండియా చెప్పన్నా చెప్పన్నా దొంగతనం చేద్దాం లంగతనం చేద్దాం వీళ్ళందరూ వస్తున్నాం వీళ్ళందరి దగ్గర మస్తు పైసలు ఉంటాయి హలో, నార్కాటిక్స్ బ్యూరో నుంచి ప్రకీల్ పక్కన మాట్లాడుతున్నాను. మీ పిల్లలు మాదక ద్రవ్యాలు అధికంగా తీసుకోవడం వల్ల బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయ్యి బ్రెయిన్ డెడ్ అయిపోయి చనిపోయారు. వాళ్ళ సవాల్ని గాంధీ హాస్పిటల్ మార్చి తరలిస్తున్నాం. వచ్చి మీ పిల్లల సవాల్ని కలెక్ట్ చేసుకోండి. చూశారు కదా మిత్రులారా, డ్రగ్స్ తీసుకోవడం వల్ల వీళ్ళ జీవితాలు ఎలా నాశనం అయ్యాయో. మీరు ఆ తప్పు చేయకండి, చేయనీకండి. డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎందరో విద్యార్థులు తల్లిదండ్రులకు దూరం అవుతున్నారు. ఎంతో మంది యువత చదువులు మానేస్తున్నారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల మన దేశంలో క్రైమ్ రేట్ అమాంతం పెరిగిపోతుంది. ఇలాంటి పనులు చేసే వాళ్ళని మీరే ఆపాలి. డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఎక్కడ కనిపించినా నార్కోటిక్స్ బ్యూరోకి ఇన్ఫార్మ్ చేయండి. సరే, డ్రగ్స్ తీసుకుంటే ఏం జరిగిందో చూశారు. సోషల్ మీడియాలో జరిగే మోసాలు, సోషల్ మీడియాలో జరిగే క్రైములు, సైబర్ క్రైమ్లు, అన్ని ట్రాపులు ఇలాంటివి ఎలా ఉంటాయో ఒకసారి చూసి తెలుసుకున్నావా? మరి మొదలండి. తానానా 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 నానా తానానా తానానా నా నెంబర్ నీకిస్తా, నీ నెంబర్ నాకు ఇస్తావా? నా కోసం తెలుసుకోవాలి, ఫోన్ పేలు చేస్తావు. నువ్వు అడిగితే అసలు ఇవ్వనా, నాకున్న కోసం చేతికి ఇవ్వనా? అది కోసుకోకులే, ఓ 5,000 ఇస్తానులే. చూసావా అప్పటి బ్లాక్ 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 బ్లాక్. అరే అరే బ్లాక్ చేసింది. అరే ఆవిడ అదే ఫోన్ చేస్తుంది. హలో, ఎవరిదైనా అంటే నేను పంపించిన 5,000 ఇంకా 50,000 చెప్పేది కాదు. నువ్వు నాకు 10 నిమిషాలు 50 పంపలేదనుకో, నీ న్యూడ్ వీడియోలో ఫోటో సోషల్ మీడియాలో వైరల్ చేస్తా. గుర్తుపెట్టుకో, నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. హలో హలో హలో, అరే నన్ను మోసం చేసిండ్రా. నేను పంపించిన 5,000 తీసుకోండు. అదే కదా నాకు ఇంకా 50,000 కావాలంటుండ్రా. పంపించకపోతే నా న్యూడ్ వీడియోలు ఫోటోలు అన్ని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తా అంటుండ్రా. అవి గిట మా అబ్బాయి చూసినట్టు నన్ను చంపే పంపేడు. అబ్బాయిలు చంపకు నేను చేస్తారా? అదేమన్నా ఏం చేయాలి ఇప్పుడు? శ్యామా, మరి ఇప్పుడు ఏం చేద్దాం? చూశారు కదా, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే భయపడకండి, పానిక్ అవ్వకండి. మన రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సైబర్ హెల్ప్ లైన్ నంబర్ 1930కి కాల్ చేయండి, రిపోర్ట్ చేయండి, మీ కంప్లైంట్ ని రిజిస్టర్ చేసుకోండి. డ్రగ్స్ తీసుకుంటే జీవితాలు ఎలా నాశనం అయ్యాయో చూసాము. సైబర్ మోసాల్లో అలాగే హనీ ట్రాపుల్లో ఎదుర్కొంటే జీవితం ఎలా నష్టపోయారో చూసాము. ఇంతటితోటి మాత్రం అయిపోయింది, వెళ్ళిపోదామని మాత్రం అనుకోకండి. దీనికంటే ఇంకా పెద్ద విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చా. మరి అదేంటో మీకు తెలుసా? తెలుసా? తెలీదా? సరే, అదేంటో మీకు తెలియదు కాబట్టి ఆ విషయం మిమ్మల్ని ఆశ పెడుతుంది, ఆ ఆశ మీతో పెట్టిస్తుంది. ఒకవేళ ఓ అన్నా చక్కగా వీడియో తీస్తున్నావు కానీ చెప్పేది ఒకసారి. ఓ అక్క, మీరైనా కానీ బావగారితో ఒకసారి చెప్పండి ఇలాంటి పనులకు దూరంగా ఉండమని. ఏ తమ్ముడు, ఇంటర్ డిగ్రీయా? ఓ పర్లేదు, మీసాలు వచ్చింది, డిగ్రీయే. నీకు చెప్తున్నా, అది మీరుగా నమ్మారు అనుకోండి. దాన్ని మిమ్మల్ని ఆశ పెడుతుంది, ఆ ఆశ మీతో పెట్టిస్తుంది. ఒకవేళ వీళ్ళు ఎవరైనా కానీ ఆశ పడ్డారే అనుకోండి, మిమ్మల్ని అందరినీ వీళ్ళు వ్యక్తులు ముంచేస్తుంది.
ఉంచడమే కాదండి, ఉన్నింటికలు కూడా రాలిపోతాయి. మీరు కానీ ఈ ఒక్కసారి నా మాట ఉన్నారంటే నీ కళ్ళకు కట్టినట్టు ఇందాక చూపించినట్టు మేమే మళ్ళీ వచ్చి చెప్పేస్తాం. నీకు ఓకేనా? మరి ఇంకోసారి వచ్చి చెప్పేద్దామా? మరి లేదు వచ్చేయండి. ఇప్పుడు ఇప్పుడు నాకు అర్థమైంది. అందరూ నాకు ఏం చెప్తాను. ఇప్పుడు మనకి పైసలు కావాలంటే ఏం చేయాలి తెలుసా? ఆ హీరో చెప్పినట్టు, హీరోయిన్ చెప్పినట్టు, ఆ ఇద్దరు చెప్పినట్టు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పినట్టు అలా బయోలా లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే పైసలే పైసలు. 5,000 పెడితే 10,000, 10,000 పెడితే 20,000, 20,000 పెడితే 30,000. నా పైసలు మీరే వస్తాయి. వచ్చాను. లక్షలోపు అప్పు తెచ్చి డబ్బాలో పెట్టి వాడెవడో హీరో చెప్పాడని, ఇదెవడో హీరో చెప్పిందని, వాడెవడో యూట్యూబర్ చెప్పాడని, ఈడెవడో ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడని నా కాలేజీ ఫీజు, మా ఇచ్చిన పరీక్షలు, నా పాకెట్ పని, మా అత్తగారు ఇచ్చిన కట్టు మొత్తం తీసుకొచ్చి పెట్టిలో పెట్టా. కేంద్ర వచ్చి మొత్తం డిగ్రీ కావాలి. నేను చచ్చిపోతా. మాట విన్నట్టు గురుడా, మాట విన్నట్టు బాడబడు అరే ఇప్పుడు ఏం చేయమంటావమ్మా? మళ్ళీ అప్పు తీసుకొచ్చి బెట్టింగ్ ఇప్పుడే చెప్పింది. తమకు అర్థం కాలేదు. నీ ప్రారా నీ తలదేనా టోపీ? పైసలు నీకు రానా వచ్చు, పైసలు నీకు రానా వచ్చు. నడుగు విరిగిందిరా నాయన. అందుకే మీరు కూడా బెట్టింగ్ చేస్తే ఇలా గోతులో పడతారు. ఇలాంటి పనులు చేయకండి. డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎంతో మంది జీవితాలు నష్టపోతున్నారు చూసాము. సోషల్ మీడియా క్రైముల్లో హనీ ట్రాపులో చిక్కుని ఎందరో యువత ఆత్మహత్య కూడా చేసుకుంటారండి చూసాము. బెట్టింగ్ చేయడం వల్ల మీ ఇల్లు, డబ్బు, నగలు ఎన్నో తాగడి పెట్టుకొని వాళ్ళ జీవితాలను బలి చేసుకుంటున్నారు. ఇలాంటి వ్యసనాలకు మీరు దూరంగా ఉండాలి. ఎవరైనా మీ చుట్టుపక్కల వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నా చెయ్యొద్దని చెప్పండి. అది మన ధర్మం. సే నో టు డ్రగ్స్, డోంట్ ప్లే బెట్టింగ్స్, డోంట్ గెట్ రాబరీ, హనీ ట్రాప్స్. మన జీవితం మన చేతిలోనే ఉంది. వ్యసనాలకు పోయి దాన్ని నాశనం చేసుకోకండి. కాసులకు కక్కుర్తి పడి జీవితాలను బలి చేయకండి, చేసుకోకండి. దూరంగా ఉంది కుటుంబాన్ని ఆనందంగా ఉంచుతారా? మీ జీవితం మీ చేతిలోనే ఉంది.
సరదాగా మొదలవుతుంది, వ్యసనంగా మారుతుంది. జాగ్రత్త. జీవితాన్ని నాశనం చేసే పౌడర్ వద్దు మనకి. జీవితంలో వెలుగునిచ్చే విద్య కావాలి మనకి. ఇల్లీగల్ యాప్స్ ప్రమోట్ చేసే వారిపై ప్రభుత్వ నిఘా ఎల్లప్పుడూ ఉంటుంది. జాగ్రత్త. డ్రగ్స్ తీసుకోకండి, మీ జీవితాలను నాశనం చేసుకోకండి. సోషల్ మీడియా వ్యసనాలకు పోయి హనీ ట్రాప్ లో గురవుతుంది. ఒకవేళ గురైనచో 193 కాల్ చేయండి. వాళ్ళెవరో చెప్పారని వీళ్ళెవరో చెప్పారని బెట్టింగ్లు వేయకండి. వేసి మీ జీవితాలను నాశనం చేసుకోకండి. అట్లా అట్లా థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా తప్పట్లేదు. సో ఈ స్కిట్ ని డైరెక్ట్ చేసినటువంటి అజయ్ వేది మీదకి రావాలి. సూర్యమన్న ఒక్క ఫోటో. గద్దర్ ఫౌండేషన్ ప్రధాన సూర్యమన్న ఒక్క ఫోటో. తర్వాత వెంటనే గద్దరన్న పాట, గద్దరన్న మీ పాట అనే అంశం మీద ఒక అద్భుతమైన డ్యాన్స్. అజయ్ గారు ఫౌండేషన్తో ఈ సభలో వారి ప్రతిపాదనతో సే నో టు డ్రగ్స్ అనే ఈ నాటకాన్ని మనం ఎక్కడ సభ ద్వారా ఫౌండేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చే మీటింగ్స్లో వీరు పార్టిసిపేట్ చేస్తారు. ప్రజలలో ముఖ్యంగా యువతరంలో, యునైటెడ్ యువతరంలో ఈ మెసేజ్ని ఇవ్వడానికి ఫౌండేషన్తో వాళ్ళు కలిసి వస్తున్నందుకు ధన్యవాదాలు. ఒక్కసారి కర్తాల ధనాలతో వీళ్ళందరికీ కూడా ప్రోత్సహించాల్సిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అజయ్. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, వందనాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న, సరే అన్న, థ్యాంక్ యూ అజయ్, థ్యాంక్ యూ అందరికీ.